ప్రజల ఆశీర్వాదంతో వచ్చారు, మీరు రాసే వార్తలను సరిగ్గా రాయాలని చెప్పి ఆయన మాట్లాడటం అయితే జరిగింది. ఇక బాబు కోసం బండ్ల గణేష్ షాద్నగర్ టు తిరుమల పాదయాత్ర. నిర్మాత తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ షాద్నగర్ నుండి తిరుమల వరకు సుదీర్ఘ మహాపాదయాత్ర చేపడుతున్నారు. గతంలో అప్పటి జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడుపై ఎలాంటి మచ్చ పడకుండా ఈ కేసు నుంచి విడుదల కావాలని బండ్ల గణేష్ తిరుమల శ్రీవారికి మొక్కుకున్నారు. ఇప్పుడు తన కోరిక నెరవేర్చడంతో బండ్ల గణేష్ తన మొక్కులు తీర్చుకోవడానికి శ్రీవారికి కృతజ్ఞతలు తెలియజేశాలని నిర్ణయించుకున్నారు. ఈ పాదయాత్ర ఈ నెల 19వ తేదీన షాద్నగర్లోని బండ్ల గణేష్ నివాసం నుండి ప్రారంభమవుతుంది. ఆయన పాదయాత్ర ద్వారా తిరుమలకు వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. బండ్ల గణేష్ తన పాదయాత్రను ఘనంగా ప్రారంభించడానికి ప్రణాళిక రచిస్తున్నారు. తన పాదయాత్ర ప్రారంభాన్ని పురస్కరించుకొని ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్ర దానికి ఆధ్యాత్మిక ఉద్దేశం ప్రయాణించే దూరం కారణంగా అందరినీ దృష్టి ఆకర్షిస్తుందని ఆయన భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్కడైతే ఉన్నారో దానికి సంబంధించి ఆయన బయటికి రావాలని చెప్పి ఆయన కోరుకున్నారు. అదేవిధంగా జరిగింది కాబట్టి తన మొక్కునైతే తీర్చుకోబోతున్నారు అని కూడా మరి తెలిసింది. బండ్ల గణేష్ ఏ రకంగా ఉంటారో, ఆయన కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని అయితే లేదు. ఇక అదేవిధంగా సంక్రాంతికి సినిమాలకు రేటు ఘాటు మనందరికీ తెలుసు. ఈ మధ్య పుష్ప దగ్గర నుంచి ఇది ఒక చాలా ప్రాబ్లంగా అయిపోయింది. పుష్ప సినిమాలో ఏదైతే ప్రీమియర్ షోలకు సంబంధించి కొన్ని తొక్కిసలాటలు జరిగాయో అక్కడి నుంచి తెలంగాణ ప్రభుత్వం కొంత ఆవేదనకు గురైంది. ప్రజలకు ఏమీ జరగకూడదని కొన్ని విషయాల్లో మరి కంట్రోల్ చేస్తూ వస్తుంది. అదేవిధంగా మరి టికెట్ల రేట్లు పెంపులకు కూడా కొంతమంది సుముఖత చూపిస్తుంటే కొంతమంది వ్యతిరేకత చూపిస్తున్నారు. కానీ ఈ ఘాట్ అయితే సంక్రాంతికి ఈ ఘాట్ అయితే టికెట్ల రేటు పెంపు జరిగింది అని చెప్పి ప్రచురించారు. మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా ప్రీమియర్స్కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పెషల్ షోతో పాటు టికెట్ రేటు పెంపుకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ అధికారి కంగా మెమో జారీ చేసింది. ఈ సినిమా జనవరి 12న గ్రాండ్గా రిలీజ్ కానుంది. దీనికి ఒక రోజు ముందు జనవరి 11 రాత్రి ప్రీమియర్ షో ఉండనుంది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు షోను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ షో టికెట్ ధర 600 జీఎస్టీతో కలిపి నిర్ణయించారు. ఇక జనవరి 12వ తేదీ నుండి 7 రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. ఈ సమయంలో సింగిల్ స్క్రీన్లలో ₹50, మల్టీప్లెక్స్ల్లో ₹100తో టికెట్ ధర అదనంగా ఉంటుంది అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా శుక్రవారం రాత్రే ప్రీమియర్ షోతో పాటు టికెట్ పెంపునకు అనుమతినిచ్చింది. ఏపీలో సంక్రాంతి సినిమాలు అనగా ఒక రోజుకు కూడా రేట్లు పెంచారు. ఒక రోజుకు కూడా రేట్లు పెంచారు. సంక్రాంతిని సొమ్ము చేసుకోవాలని నిర్మాతలు హైక్ సాధించారని కూడా ప్రచురించారు. మరి చూడాలి, సామాన్యుడికి సినిమా దూరం అయిపోతుంది అనే భావన అయితే అందరిలోనూ ఉంది. మనం ఓపెన్గా ఈ విషయంలో ఒకటి మాట్లాడుకుందాం. ఏది ఏమైనప్పటికీ సినిమా అనేది భారతీయులందరికీ ఎంతో పెనవేసుకుపోయిన మరి ఒక దగ్గరగా చూసుకుంటూ ఉంటారు. తమ కష్ట నష్టాలన్నీ మర్చిపోయి ఉల్లాసంగా ఉండటానికి సినిమా చూస్తారు ప్రజలు. మరి అన్ని దేశాల్లో కంటే కూడా భారతదేశంలో సినిమాల్ని ఆదరిస్తారు. అందులో ఆంధ్రప్రదేశ్లో మనకి ఏ రకంగా సినిమా ప్రభావం ఉంటుందనేది మనందరికీ తెలుసు. ఏకంగా సినిమా నాయకులందరూ కూడా రాష్ట్రాన్ని పాలించే దిశగా, దేశాన్ని పాలించే దిశగా ఎదిగిన వారు మనందరికీ తెలుసు. అయితే అలాంటి సినిమా సామాన్యుడికి దూరం అయిపోయింది అనే భావన చాలామందిలో, మెజారిటీ % పీపుల్లో ఉంది. దీనికి కారణాలు కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని కారణాలు ఉన్నట్టుగా మనందరికీ తెలుసు. ఎందుకంటే నిర్మాతల సైడ్ నుంచి ఒక వాదన ఉంటుంది, అదేవిధంగా ప్రజల సైడ్ నుంచి, డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి, లేదంటే మరి సినిమా ఆడించే వాళ్ళ సైడ్ నుంచి మరొక వాదనలు ఉంటాయి. అన్నిటికీ కారణం ఏ ఒక్కరినో తప్పు పట్టేది లేదు. కేవలం సినిమా టికెట్లు రేట్లు పెంచడానికి కారణం ఏంటి అని చెప్తే నిర్మాతలు చెప్పే వాదనలో కూడా కొంత వాస్తవం మాట ఉన్నమాట వాస్తవం. ఈ రోజున సినిమాకి ఎంతో ఖర్చు పెట్టి ప్రేక్షకులను మెప్పించేందుకు మరి తాము ఒక రిచ్గా సినిమాను తీసి మరి మంచిగా ప్రజలకి వినోదం పంచాలి, తద్వారా లాభాన్ని ఆర్జించాలనేది నిర్మాత అయితే ఎందుకు ఇంత చేసిన తర్వాత టికెట్ రేట్ని హైక్ చేయాల్సి వస్తుంది అంటే మరి మనకు తెలుసు. ఇప్పుడు అంటున్నారు హీరోల రెమ్యూనరేషన్ అని. హీరోని చూసే కదా ఎవరైనా సినిమాకి వెళ్ళేది. అలాంటి హీరోను నువ్వు కంపల్సరీ రాని నీ గల్లా పట్టుకుని అయితే తీసుకెళ్ళట్లేదు కదా అని వాళ్ళు మాట్లాడే దానిలో కూడా వాదనలో కూడా ఒక అర్థం ఉంది. అయితే ఇక్కడ కొంత వెసులుబాటు అనే దాన్ని సినిమా అందరికీ మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళకు కూడా ఉండాలని మరికొందరు వాదన ఉంది. దానిలో కూడా వాస్తవం ఉంది. అయితే సినిమా టికెట్ల రేట్లు పెంచడానికి ప్రధాన కారణం పైరసీ. అవునన్నా కన్నా కాదన్నా ఇది వాస్తవం. పైరసీ